गणपति कुंभवामहे कविं कवीनामोऽस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ఇవాళ మాఘమాసం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని మన ధర్మవరంలోనే ఈశాన్యములకు ఉన్నటువంటి శ్రీ బచ్చు నాగంపల్లి శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి యొక్క దేవస్థానంలో ఇవాళ ప్రాతకాలం 4 గంటలకే స్వామివారికి శుభ్రపాత సేవ, రుద్రాభిషేకము, అలంకారము, సర్వదర్శనం. తదుపరి 6 గంటల నుంచి 8 గంటల మధ్య భాగంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, ఆ తదుపరి స్వామివారి యొక్క రథోత్సవం వైకి స్వామివారిని వేంచేపు చేసి రథాంగ హోమాలు అన్నీ కూడా చాలా సక్రమంగా ఆగమశాస్త్ర ప్రకారంగా చేయడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క మడుగుతేరు అందరూ పార్టీలు అందరూ కలిసి తెలిసి
పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి కలిసి ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కైంకర్యంలో పాల్గొని ఆ యొక్క తేరు మడుగును చాలా సక్రమంగా నిర్వహించారు. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కనుక ఈ శివాలయాలు దర్శనం చేసినా ఆ యొక్క స్వామివారి యొక్క తేరుపైన వేంచేపి చేసినటువంటి స్వామివారిని దేవేరి సమేతంగా వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి మోక్షము కలుగుతుంది అని శివపురాణం యొక్క వచనం. కాబట్టి భక్తాదులందరూ ఇవాళ అత్యధికముగా విచ్చేసి దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క స్వామివారికి పూజా కైంకర్యంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు రాత్రి కూడా స్వామివారికి సర్వదర్శనాలు ఉంటాయి రాత్రి వరకు. అలాగే ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు స్వామివారి యొక్క బ్రహ్మరథం కూడా అఖండముగా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి మధ్యాహ్నం కూడా ఈ స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అలాగే ఇవాళ రాత్రి 11 గంటల నుంచి స్వామివారికి ఈ యొక్క లింగోద్భవ కాల పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క పూజా కార్యక్రమంలో విచ్చేసి ఆ స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందాలని మనసావాచ కోరుకుంటూ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి శివానగర్లో ఉన్నటువంటి శ్రీ బచ్చు నాగంపల్లి శివాలయం దగ్గర ఈరోజు తేరు మహోత్సవం అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగినది. ఈరోజు ఉదయం మడుగు తేరు స్టార్ట్ చేయడం జరిగినది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా మహారథం కూడా బ్రహ్మరథోత్సవం కూడా జరగడం జరుగుతుంది ఈ 3 గంటల సమయానికి. అదేవిధంగా నైట్ కూడా తెల్లవారు జాగరణ చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మన ధర్మవరం పట్టణ ప్రజలు కాకుండా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి అని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వ్యవసాయ జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరంలో ఉన్నటువంటి శివానగర్లో బచ్చు రామలింగేశ్వర శివాలయం టెంపుల్ ఈరోజు అంగరంగ వైభవంగా జరగడం జరిగినది. ఈరోజు మడుగు తేరు ఉదయం స్టార్ట్ చేయడం జరిగినది. ఆనవాయితీ ప్రకారంగా ఇది 3వ సంవత్సరము తేరు ఇక్కడము. ఈ మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ ధర్మవరం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి మరి ముఖ్య శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.